ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులకు శని జయంతి శుభాకాంక్షలు. శని జయంతి సందర్భంగా శనిదేవుడిని కృప ఎలా పొందాలి, శనిదేవుడిని ఏ విధంగా పూజించడం ద్వారా మన జాతకంలో ఉన్న శని దోషాలని ఎలా తొలగించుకోవచ్చు, ఈ ఏడాది శని జయంతి ప్రత్యేకత ఏమిటి, ఇటువంటి అంశాలని ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాజు శర్మ గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ప్రతి ఏడాది శని జయంతి ఏ మాసంలో వస్తుంది? ఈ సంవత్సరం ఏమైనా విశేషం ఉందంటారా గురుగారు? శ్రీమాత్రే నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా వైశాఖ మాస మరియు శని జయంతి శుభాకాంక్షలు. విశేషమైన పవిత్రమైనటువంటి రోజున మనం ఈ యొక్క శనేశ్వరుడి యొక్క విశేషణాలను మనం మాట్లాడుకుంటున్నాం. విశేషమైనటువంటి ప్రశ్నను వేశారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో అమావాస్య రోజున సాక్షాత్ ఆ శనేశ్వరుడి యొక్క జయంతిని మనం జరుపుకుంటాం. ఈ యొక్క వైశాఖ మాసంలో అనేకమైనటువంటి దివ్యమైనటువంటి జయంతులు, హనుమాన్ జయంతి, నరసింహస్వామి జయంతి, ఆదిశంకరాచార్యుల స్వామి భగవత్పాదుల యొక్క జయంతి, శ్రీమాన్ రామానుజుల వారి జయంతి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి, ఇలా మనకి అమావాస్య రోజు వచ్చేసరికల్లా సాక్షాత్ ఆ శని భగవానుడి యొక్క జయంతి. అందున మీరు ఇంకొక విశేషమైన ప్రశ్న వేశారు, ఈ సంవత్సరం ఏమైనా విశేషమా? వైశాఖ మాసంలో అమావాస్య రోజున శని భగవానుడి యొక్క జన్మం జరిగింది, జయంతి అని మనకి చెప్పబడుతోంది. మామూలుగా అమావాస్య రోజు వైశాఖ మాసమందు శనిని ఆరాధిస్తే, శని యొక్క స్మరణ చేసిన, మనకు మామూలు వాడుకల్లో కూడా ప్రతివాడిని ఈ శనిలాగా వెంటబడుతున్నాడు, శనిలాగా ఉన్నాడు అని మాట్లాడుతుంటాం. అలా శని స్మరణ చేసినా కూడా శని భగవానుడి యొక్క దోషములు తగ్గి మనకు అనుగ్రహం కలుగుతుందట. అందున జయంతి రోజు చేస్తే చాలా విశేషం. ఈ సంవత్సరం ఎన్నో సంవత్సరాల తర్వాత, దాదాపుగా 30 సంవత్సరాల తరువాత శనివారంతో కూడిన అమావాస్య, వైశాఖ మాసం. శని జయంతి మామూలుగా శనివారమే రావాలని లేదు. ఈ సంవత్సరం మనకు కలిసి వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం తర్వాత 2030వ సంవత్సరం దాకా శనివారం రోజు మనకు శని జయంతి వచ్చే అవకాశం లేదు. అది ఈ సంవత్సరం విశేషం తల్లి. ఈ సంవత్సరం ఈ శని జయంతి, శని అమావాస్య రోజున శనిని ఆరాధించిన, తైలాభిషేకం చేసిన, శని దానాలు చేసిన ఆ శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి ఏలినాటి శని దోషములు కానీ శని దోషములు కానీ తొలగుతాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు. శనేశ్వరుడికి ఆ నామం ఎలా వచ్చిందంటారు గురుగారు? మనం చాలా వరకు అందరం కూడా వాడుక భాషలో కానీ శని భగవాన్ని గురించి స్మరణ చేసినా కానీ శనేశ్వరుడు, శని ఇలా మనం సంబోధిస్తుంటాం. శని భగవానుడి యొక్క నామాన్ని మనం గనక పూర్తిగా స్వచ్ఛంగా సక్రమంగా పలికితే శనైశ్చరుడు ఆయన పేరు. స్వామివారి పేరు శనైశ్చరుడు. శనైహి అంటే సంస్కృతంలో శనైహి అంటే మెల్లగా అని, చరుడు అంటే కదిలేవాడు అని. శనైశ్చరుడు అనే నామం ఎందుకు వచ్చింది అంటే ఆయన యొక్క గమనం, కదలిక చాలా నిదానంగా ఉంటుంది. అందుకనే చూడండి, గ్రహస్థితులలో మనం ఎప్పుడన్నా గమనించినప్పుడు ఒక్కొక్క గ్రహం ఒక నెల పాటో, సంవత్సరం పాటో, సంవత్సరంన్నర పాటో మనకి ఉంటుంది, దోషం కానీ శుభం కానీ. అదే శని భగవానుడిది చూచినప్పుడు 7.5 అంటారు, ఏలినాటి శని 7.5 సంవత్సరాలు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం కుంభరాశికి, మేషరాశికి, మీనరాశి వాళ్ళకి, ఈ మూడు రాశుల వారికి 7.5 సంవత్సరాల శని. అంటే నిదానంగా కదులుతూ ఉంటాడు. అంటే చాలా మందగమనుడు అని కూడా పేరమ్మ. మందగమనుడు అంటే నిదానంగా కదిలేవాడు. శనైశ్చరుడు అనే నామం అందుకని వారికి రావడం జరిగింది. శనైహి అంటే మెల్లగా, చరుడు అంటే కదిలేవాడు అని. ఆ శనైశ్చరుడు అని మనం పలకాలి, శనైశ్వరుడు కాదు, శనైశ్చరుడు ఆయన యొక్క నామం అదమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, శనిదేవుడి జన్మ వృత్తాంతం గురించి వివరించండి గురుగారు. శం శనైశ్చరాయ నమః. శని జయంతి రోజు, అందున శని అమావాస్య, శనివారంతో కూడిన రోజు మంచి విశేషణాన్ని అడిగావు. మన భక్తి టీవీ ప్రేక్షకులందరికీ, అందరికి కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇదే.
నిర్ణయ సింధులో మనకు బాగా చెప్పబడింది, శని యొక్క జన్మ వృత్తాంతాన్ని వినడం ద్వారా కూడా శని దోషం మనకి సగానికి సగం నివృత్తి జరుగుతుంది. మనకి ఏ వ్రతములు నోములు చూచినా పూజా విధానం ఎంత ఉంటుందో వ్రత కథ కూడా ఉంటుంది అక్కడ. మనకి కథ వినడం ద్వారా చాలా ఫలితాలు. సత్యనారాయణ స్వామి వ్రతం చూసినా, వరలక్ష్మి వ్రతం చూసినా, వైభవలక్ష్మి వ్రతాన్ని మనం గమనించినా కూడా ఈ శని యొక్క జయంతి రోజున శని జన్మ వృత్తాంతాన్ని వినడం ద్వారా మనకు సంపూర్ణమైన శని గ్రహ దోష పరిహారం జరుగుతుంది. శని గ్రహపీడలన్నీ తొలగుతాయి. మనం స్వామివారి యొక్క శ్లోకాన్ని గమనించినప్పుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రవిపుత్రం సూర్యుడి యొక్క కుమారుడు ఆయన. ఛాయా మార్తాండ సంభూతం ఛాయాదేవి యొక్క కుమారుడు. మార్తాండు అంటే సూర్యుడు. సూర్యభగవానుడి యొక్క కుమారుడు. సూర్యుడి యొక్క భార్యల పేర్లు మనం చూసినప్పుడు సూర్యనారాయణమూర్తి యొక్క భార్యల్ని నామధేయాల్ని మనం స్మరించినప్పుడు ఉషా ఛాయ అని ఉంటుంది. ఉషా అంటే వారి యొక్క ధర్మపత్ని పేరు. మార్తాండు కదమ్మ చాలా వేడి, సూర్యభగవానుడు చాలా తాపం ఎక్కువ ఉంటుంది. ఆవిడ వివాహం జరిగింది కానీ ఆయన దగ్గర ఉండలేకపోయింది. ఛాయ అంటే నీడ. తన నీడకే ప్రాణాన్ని పోసి ప్రాణప్రతిష్ఠ చేసి ప్రాణధారణ చేసి తను పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఛాయాదేవి సూర్యభగవాను వద్ద ఉండడం, సూర్యభగవానుడికి ఛాయాదేవికి జన్మించిన వాడే శనైశ్చరుడు. నీలాంజన సమాభాసం. అంజనం అంటే కాటుక, అంటే ఇంచుమించుగా పరమ నలుపుగా ఉంటాడు అని. జన్మించినప్పటి నుంచే తండ్రి యందు ద్వేషభావం ఎక్కువ శనేశ్వరుడికి. ఎప్పుడూ తండ్రిని గౌరవించకపోవడం, గౌరవంగా మాట్లాడకపోవడం, మామూలుగా చెయ్యెత్తి చూపించి మన పెద్దవాళ్ళని మాట్లాడితేనే, ఎదురుగా నిలబడితేనే తప్పుపడతాం. అలాంటిది ఈ పిల్లవాడు శనైశ్చరుడు పుట్టినప్పటి నుంచి కాలెత్తి చూపించి మాట్లాడేవాడు నాన్నగారితో. కాలుతోనే పిలవడం, కాలుతోనే సంబోధించడం, చూపించడం. తల్లి ఎన్నోసార్లు వారించింది ఛాయాదేవి. నాన్నగారు పితృదేవో భవ, నాన్నగారిని అలా అనొద్దు, చెయ్యొద్దు ఎన్నోసార్లు. ఎంతైనా ఏ భార్యకైనా సంతానం మీద చాలా ప్రేమ ఉంటుంది, కానీ ఒక క్షణం వచ్చినప్పుడు భర్త మీద అధిక ప్రేమ ఉంటుంది. తనలో సగం కదమ్మా. ఒకానొక క్షణంలో అది విపరీత ధోరణికి వెళ్ళిపోయింది. తండ్రిని అవమానించడం, ద్వేషించడం, తూలనాడడం. ఇది గమనించి ఓ రోజు క్రోధంతో ఆ పిల్లవాడిని శాపవశుణ్ణి చేసింది. నాన్నగారిని ఏ కాలెత్తైతే చూపించావో, ఏ కాలెత్తి మాట్లాడుతున్నావో, తన్ని సంబోధిస్తున్నావు, ఆ కాలు విరిగి కుంటివాడి అగుదువుగాక. తల్లి బిడ్డకి శాపం పెట్టేసింది. కొన్ని యుగముల తర్వాత రామాయణ కాలంలో రావణ బ్రహ్మ, మనకందరికీ తెలుసు, రావణాసురుడు అని కూడా వింటున్నాం. దశకంఠుడు, 10 తలలతో ఉన్నవాడు. సమస్త లోకాల్ని జయించాడు, అందరినీ జయించాడు. విజయ పరంపర కొనసాగుతోంది. ఆ సమయంలో లంకాపట్టణం, నిజంగా అది కుబేరుడి పట్టణం అమ్మ. కుబేరుడు కట్టుకున్నటువంటి లంకాభవనం బంగారుమయంతో, వజ్ర వైఢూర్యాలతో, మరకత మాణిక్యాలతో అద్భుతమైన నగరాన్ని, పుష్పక విమానాన్ని ఆ కుబేరుడు ఏర్పాటు చేసుకున్నాడు. దాన్ని రావణాసురుడు హస్తగతం చేసుకొని అక్కడ సింహాసనాన్ని అధిష్ఠించి 14 లోకాల్ని పరిపాలిస్తున్నాడు. సింహాసనం పైకి ఎక్కడానికి ఈ 9 గ్రహాలు ఉన్నాయి కదమ్మా, సూర్యుడు మొదలు కేతు వరకు 9 గ్రహాలని 9 మెట్లుగా ఏర్పాటు చేసుకొని రోజు వాళ్ళ పైనుంచి నడిచి వెళ్ళి కూర్చునేవాడు. అంటే దాని ద్వారా ఏం చెబుతున్నాడు 14 లోకాలకి అంటే, గ్రహములు కూడా నా ఆధీనమై నా పాదాక్రాంతమై ఉన్నాయి. అంత పరిపాలన చేస్తున్న తనకి ఓ రోజు ఆయన ఆలోచనలో మెదిలిన ఆలోచన ఏమిటి, ఇంత సాధించాను, ఇంత రాజ్యాధికారం ఉంది, అన్ని దేవతలు అన్నీ నా పాదాక్రాంతమై ఉన్నాయి, కానీ నాకు ఒక రోజు మరణం ఉంటుంది కదా, ఈ విజయ పరంపర, ఈ అధికారం అంతా వ్యర్థమవుతుందేమో, నాకు పుట్టబోయే కొడుకైనా ఎప్పటికీ మరణం లేని వాడై ఈ లోకములన్నీ కూడా నా కొడుకు ఆధీనంలో ఉండాలి, దీనికి ఏం చెయ్యాలి అని పెద్దవాళ్లతో, మహర్షులతో, అందరితో సమాలోచనలు జరిపాడు. అక్కడ తెలిసింది ఏమిటి అంటే, నీ బిడ్డ పుట్టేటప్పుడు 9 గ్రహములు వారి వారి స్థానాల్లో
శుభస్థానాల్లో కనుక వాళ్ళు ఉండి గ్రహస్థితులు కనుక బాగుండి బిడ్డ పుడితే చిరంజీవి అయిపోతాడు, ఇంకెప్పుడు ఆయనకి చావు ఉండదు. ఇంకా ఆలోచించి ఆనందపడిపోయాడు. నా కాలు కిందే ఉన్నారుగా 9 మంది, ఈ 9 మందిని తన భార్య బిడ్డను కనే సమయంలో ఎవరెవరు ఎక్కడుండాలో ఆ స్థానాల్లో నించోబెట్టేశాడు. 10 తలలు కదమ్మా, 9 తలలతో 9 మందిని చూస్తూ ఉన్నాడు. 10వ తలతో తన భార్యను చూస్తూ ఉన్నాడు. బిడ్డ పుట్టే సమయకి ఆ గ్రహాలు అలా ఉండాలి, నా బిడ్డ చావు లేని వాడై పుట్టాలి. లోకములన్నీ ఆలోచిస్తున్నాయి, మరణమే లేకపోతే ఎలా? మరణం లేకుండా పుడితే ఇంకా లోకాలకన్నింటికి ఇబ్బంది కదా. అందరూ సమాలోచనలు చేస్తున్నారు. దాంట్లో విషయం తెలిసింది ఏమిటి అంటే 9 గ్రహాల్లో చాలా తెలివైన వాడు, ఈ గండాన్ని గట్టెక్కించేవాడు దేవగురువు బృహస్పతి, గురుగ్రహం అంటాం కదమ్మా. ఆయన్ని మనం సంప్రదిస్తే సరిపోతుందని వారిని సంప్రదించగా ఆయన అన్నారు, నేను ఆలోచన చెప్పగలను, ఉపాయం చెప్పగలను, అపాయం తప్పించలేను. ఆ తప్పించేవాడు ఎవడో కూడా మీరే చెప్పండి. తప్పించేవాడు ఎవడో కాదు, సాక్షాత్ శనైశ్వరుడే, తను ఈ పని చేయగలడు అని ఆ ఉపాయాన్ని చెప్పాడు. ఏ తల్లైనా ప్రసవించేటప్పుడు, బిడ్డను కనేటప్పుడు బ్రహ్మాది మొదలు ఎవరైనా కళ్ళు మూస్తారు. ఆ క్షణం రావణాసురుడు స్వంత భర్త అయినా కూడా బిడ్డ పుట్టే సమయానికి కళ్ళు మూస్తాయి. 10 తలలు 20 కళ్ళు మూస్తారు. ఆ క్షణకాలంలో ఏదన్నా ఒక గ్రహం కొంత పక్కకు జరిగితే, ఆ స్థానం నుంచి జరిగితే గ్రహస్థితులు మారిపోతాయి. ఈ విషయం చెప్పడం శనేశ్వరుడికి చేరవేశారు. ఈ విషయాన్ని ఆయన చేసేస్తానని చెప్పడం దేనికి వెనకాడాడు కదమ్మా, శనైశ్వరుడు ఆయన. ఆ విధంగా ఆ బిడ్డ పుట్టే సమయం రానే వచ్చింది. ఆ సమయం జననం జరుగుతూ ఉన్న సమయంలో రావణ బ్రహ్మ క్షణకాలం పాటు కళ్ళు మూస్తాడు. కళ్ళు మూసి తెరిచే లోపల శని భగవానుడు శనైశ్వరుడు ఏం చేశాడు, 7.5 అడుగులు పక్కకు జరిగాడు. అదే మనకి 7.5 సంవత్సరాల శని, 7.5 ఏలినాటి శని అని మనం వింటూ ఉన్నాం కదమ్మా. ఆ 7.5 అడుగులు జరిగే లోపుగా ఈయన కళ్ళు తెరుస్తారు. కరెక్ట్గా 7 అడుగుల తర్వాత ఒక సగం అడుగు వేసేసరికల్లా కళ్ళు తెరిచేసరికి ఆగిపోతాడు. కరెక్ట్గా ఎక్కడ ఆగాడో తెలుసా అమ్మ, ఈ లంకా నగరం, లంకా భవనం ఉంటుంది కదా, రాజభవనం యొక్క ప్రధాన గడపకి ఆవల 1 అడుగు, ఈవల 1 అడుగు. ఇప్పటికీ మనకు ఆచారం ఉంటుంది, గడప అటువైపు ఇటువైపు నిలబడి ఏది తీసుకోము, ఇవ్వము. ఇటువైపు అయినా రండి, గడప ఆవలకైనా రండి అని చెబుతాం. గడపకి అటోకాలు ఇటోకాలు పెట్టి కూడా ఏమి తినడం కానీ, మాట్లాడడం కానీ, తీసుకోవడం కానీ చెయ్యం. అంటే శని భగవానుడి యొక్క స్థితి అక్కడ ఉంది అని మనకి చెప్పడం అప్పుడే జరిగింది. అక్కడ ఆగిపోయాడు. పిల్లవాడి యొక్క జాతక చక్రాన్ని పరిశీలిస్తే చావు ఉంది. ఏమనుంది, 14 సంవత్సరాలు నిద్రాహారాలు మాని కంటి రెప్ప వేయకుండగా మహావిష్ణువు యొక్క సేవ చేసిన వాడితో మరణం. అంటే సాక్షాత్తు లక్ష్మణుడే. వనవాసంలో ఉన్నప్పుడు 14 సంవత్సరాలు తన భార్య ఉర్మిళాదేవి నిద్రపోతూ ఉండింది. 14 సంవత్సరాలు. ఇప్పటికే ఎక్కువ నిద్రపోతే అంటారు, ఉర్మిళాదేవి పూనిందా, ఎక్కువ నిద్రపోతున్నావు. తను నిద్రమాని కనురెప్ప వేయకుండగా పర్ణశాలకి బయట కూర్చొని రాముల వారి యొక్క సేవ చేశాడు. లక్ష్మణుడి చేతిలో మరణం ఉంది. ఎలా జరిగింది పొరపాటు అని ఒక్కొక్క గ్రహం యొక్క స్థితులను చూస్తే శని భగవానుడి యొక్క కదలిక కనిపించింది. తను ఆ కోపంతో తన గదతో గదాఘాతం చేశాడు, కొట్టాడు. కాలు విరిగింది, విరిగి గడప మీద పడిపోయాడు. అందుకనే చూడండి, కాళ్ళు బాగా కడుక్కోవాలి. కాళ్ళలో శని ఉంటుంది. గట్టిగా భూమి మీద తట్టకూడదు, గడపను తొక్కకూడదు. పూర్వంలో మనం ఆ ఇసుర్రాయిని వాటిని కూడా తొక్కకూడదు. లక్ష్మీప్రదమైన వేటిని కాళ్ళతో మనం తన్నడం కానీ ఇవి చేయకూడదు. అప్పటికి మన పెద్దవాళ్ళు చెప్పారు, దరిద్రం పడుతుంది అంటే మనకి చెప్పడంలోనే ఉంది. వాళ్ళు చెప్పే మాటలోనే మనకు చెప్పారు, ఈ శని భగవానుడి యొక్క ఇబ్బంది పడుతుంది అని. ఆ కాళ్ళ దగ్గర కొట్టడం, కాలు విరగడం. ఇప్పుడు మనకి తన తల్లి పెట్టిన శాపం ఇక్కడ మనకి అవగతమవుతోంది. అక్కడ కాలు విరగడం చేత ఇప్పుడు మీరు ఎక్కడైనా శని విగ్రహాన్ని గమనించండి, ఒక కాలు చక్కగా పెట్టి నించుంటాడు, ఇంకొక కాలు తన వాహనం కాకి మీద లా మోపి ఉంటాడు. అందుకనే కాకి గురించి కూడా మనం చెప్పుకోవాలి. మన వాళ్ళందరూ కూడా కాకి మనల్ని తగిలినా, తన కాలుతో తన్నినా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. తలస్నానం చేయడం, ఆంజనేయ స్వామికి దీపారాధన చేయడం, అది కూడా అంతేనండి.
కాకి ఇంట్లోకి వచ్చినా భయపడతారు. శని యొక్క వాహనం కదమ్మా. గుడ్లగూపకి చెప్పబడలా, గుడ్లగూప లక్ష్మీదేవి వాహనం, కాకికి చెప్పబడింది శని వాహనంగా. అక్కడ మనం గమనించవచ్చు, కాలు విరిగి శనైశ్చరుడయ్యాడు. అప్పటి నుంచి నిదానంగా కదలడం, నిదానంగా నడవడం. దానివల్లే మనకి 7.5 సంవత్సరాలు పడుతుంది ఒక్క రాశికి శని పడితే. అదే మహాదశలు కూడా ఉంటాయి జాతకంలో. 19 సంవత్సరాలు ఉంటుంది మహాదశ. శని మహాదశ పట్టింది, వచ్చింది. ఆ శని మహాదశ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 19 సంవత్సరాలు. ఏలినాటి శని 7.5 సంవత్సరాలు, అష్టమ శని 2.5 సంవత్సరాలు, అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు. ఈ విధంగా స్వామివారి జన్మ వృత్తాంతం ఇదమ్మ. స్వామివారు శనైశ్చరుడు ఎలా అయ్యాడనే వృత్తాంతం ఇది. దీంట్లో మనం సూర్యనారాయణుణ్ణి, సూర్యభగవానుణ్ణి, తన భార్యలైనటువంటి ఉషాదేవిని, ఛాయాదేవిని స్మరణ చేసుకున్నాం. శని భగవానుడి స్మరణ వచ్చింది. దేవగురువు యొక్క బృహస్పతి స్మరణ వచ్చింది. రావణ బ్రహ్మ యొక్క స్మరణ వచ్చింది. కుబేరుడి స్మరణ కూడా వచ్చింది. చివరికి శనేశ్వరుడి యొక్క స్మరణ. అంటే ఇది అంతా వినడం వల్ల మనకి సంపూర్ణంగా జాతకంలో ఉన్న శని దోషములు పరిహారమవుతాయి. కష్ట నష్ట దుఃఖములు దూరమవుతాయి. తలవంపులు దూరమవుతాయి. కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది. ఆయన్ని తలుచుకున్నాం కదా. రావణ బ్రహ్మ లాంటి చెడు ఆలోచనలు దూరమై, రావణ బ్రహ్మంలో ఇంకొక కోణం ఉంది, మహాభక్తిపరుడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు వస్తాయి. అదేవిధంగా సూర్యనారాయణుడి యొక్క స్మరణ చేయడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. నేత్ర సంబంధమైన రోగములు దూరం అవుతాయి. ఆయుష్ పెరుగుతుంది. ఇది సాక్షాత్ ఆ శని భగవానుడి యొక్క జన్మ వృత్తాంతం మనం విపులంగా సూక్ష్మంగా చెప్పుకున్నాం. విన్నవారలకి కథ వినడం ద్వారా 100లో 50% శని దోషం కథ వినడం ద్వారా తొలగిపోతుంది. శని ఆరాధన ద్వారా మిగతా దోషం కూడా పరిహారమై భక్తి టీవీ వీక్షకులందరికీ కూడా శని భగవానుడి యొక్క శుభ దృష్టి ఉండాలి, అశుభ దృష్టి తొలగాలి, అంతా మంచి జరగాలి అని ఈ శని జయంతి నుంచి అది ప్రారంభం అవ్వాలని కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారు, ఈ శని జయంతి రోజు ఏ ఆరాధన చేస్తే మంచి ఉంటుంది అంటారు? శని జయంతి మామూలు శనివారాలే చాలా విశేషం. అందున శని జయంతి చాలా విశేషం. అందున వైశాఖ మాసం అమావాస్య శనివారంతో కూడి వచ్చింది. ఈ సంవత్సరమే సంవత్సరం అమ్మ. పరాభవనామ సంవత్సరంలో హనుమాన్ జయంతిని చూడండి, మంగళవారంతో కలిసి వచ్చింది మనకి. అలాగే శని జయంతి శనివారంతో కలిసి వచ్చింది. మళ్ళీ మనం ఒక 4 సంవత్సరాలు గడిస్తే తప్ప మనం చూడలేం. మునుపు 30 ఏళ్ళు, దాదాపు 13 ఏళ్ళు 30 ఏళ్ళు అని చెబుతున్నాం. అంతకుముందు ఒక్కసారి వచ్చింది. తర్వాత బుధవారాలు గురువారాల్లో వస్తోంది. ఈ రోజున ఏ ఆరాధనలు మంచివి అనే మంచి విషయాన్ని అడిగారు. అసలు మన సనాతన ధర్మంలో నిత్యము ఆరాధన చెయ్యొచ్చు. దేవీ దేవతలే కాదు, మన యొక్క భూమండలంలో ఉన్న మనందరము దేవతలమే. మనం సంబోధిస్తుంటాం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇక్కడ అందరూ దేవతలే. తల్లి స్థానంలోకి వచ్చినప్పుడు స్త్రీ దేవత అయిపోతుంది, తండ్రి అయినప్పుడు తండ్రి దేవత అయిపోతున్నాడు. ఏది కానప్పుడు అతిథి దేవో భవ, ఎవరికో వరకు మనం చుట్టమో అతిథో అవుతాం. అతిథి దేవో భవ. గురువుగా ఉన్నప్పుడు గురుదేవో భవ. అంటే తల్లి తండ్రి గురువు దైవము. తల్లి తండ్రిని ఆరాధించాలి. ఇక్కడ మనకు అదే చెబుతోంది ఉషాదేవి. తండ్రిని అవమానపరచొద్దు, తక్కువ చేసి చూడొద్దు కదా. అబ్బాయికి అదే చెప్పింది. తల్లిని ఎంతో ప్రేమ చేస్తాడు, అందుకని ఆ మాట చెప్పింది. తల్లి తండ్రిని ఆరాధించవచ్చు, గౌరవిస్తే చాలు, మనస్సులో తలుచుకున్నా చాలు. ఇంత వేగవంతమైనటువంటి ఇదిలో ఉన్నా, మనం సూపర్ ఫాస్ట్లో ఉన్నాం. కానీ తల్లి తండ్రి లేకుండా జన్మే లేదుగా. గురువుని, సరైన మార్గాన్ని చెప్పేవాడు గురువు. అతిథి, అతిథి మర్యాద భారతదేశం చాలా చేస్తుంది. అతిథి. అలాగే ఈ రోజున మనం ఆరాధించవలసినటువంటిది శనైశ్చరుణ్ణి ఆరాధించాలి. నువ్వుల నూనెతో, మంచి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం తైలాభిషేకము అంటారండి. నల్ల నువ్వులతో ఆరాధించడం, నల్లటి వస్త్రాన్ని సమర్పించడం, నల్లటి కుక్కలు, మనకి వీధుల్లో తిరిగే కుక్కలకి ఆహారాన్ని పెట్టడం, నల్లటి కంబళ్ళు అంటే రగ్గులు, చెద్దర్లు, ఇలాంటి దుప్పట్లు, ఇలాంటివి బీదవాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి దానం చెయ్యాలి. శని యొక్క దోషం ఉన్నప్పుడు అవన్నీ అనుభవిస్తుంటారు. చెప్పులు పోతే శనిపోయిందండి అంటాంగా.
అంటే పాదాలే కదండి ఆయన, పాదాల్లోనే ఇబ్బంది అంతా ఉంది, ఆయన ఇబ్బంది పడింది పాదాలతోనే కదా. అలా చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు దానం ఇవ్వడం, గొడుగు, నల్లటి గొడుగును దానం ఇవ్వడం, ఏమ్మా ఇనప పాత్రని, లోహ పాత్రని దానం ఇవ్వడం, నల్ల నువ్వుల్ని దానం ఇవ్వడం, నల్లటి వస్త్రాన్ని దానం ఇవ్వడం ఇత్యాది వాటి వల్ల కూడా ఈ రోజున ఇవి ఆరాధించడం వల్ల శని భగవానుడు ప్రీతి చెందుతాడు. వాటి పేరే గ్రహం కదండి, శని గ్రహం అంటాం. ఆగ్రహం పొందకుండగా ఆ గ్రహ దోషం తగ్గుతుంది. తద్వారా మన మీద ఆ గ్రహ దోష ప్రభావం తగ్గి చెడు జరిగేవన్నీ తగ్గుతాయి, మంచి ప్రారంభమవుతుంది. శనేశ్వరుణ్ణి ఆరాధించాలి. శని తైలాభిషేకాలు, వీలైతే పండితులని గురువులను పెట్టుకొని శని హోమం కూడా జరిపించవచ్చు. జమ్మి చెట్టు అని ఉంటుంది, మనం దసరాల్లో పూజ చేస్తాం, శమీ వృక్షం, అది శని భగవానుడి యొక్క వృక్షంగా చెప్తారు. ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క వృక్షంతో కూడా, ఆ వృక్షాన్ని కూడా ఆరాధించవచ్చు. 9 ప్రదక్షిణాలు చేయొచ్చు, అక్కడ కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేయొచ్చు. శని వృక్షం అది. ఒక్కొక్క వృక్షం ఒక్కొక్కటి. మనకి తెల్ల జిల్లేడు ఉందనుకోండి, సూర్యుడికి సంబంధించిన వృక్షం. అలా శనికి సంబంధించిన వృక్షం శమీ వృక్షం అంటారు. ఆ శని భగవానుడి యొక్క జయంతి రోజున ఈ యొక్క శని వృక్షాన్ని దర్శించిన, శని భగవానుని దర్శించిన ఇవన్నీ కూడా తొలుగుతాయి. ఆ వెంటనే ఆంజనేయ స్వామిని లేదా పరమేశ్వరుణ్ణి, శివుణ్ణి ఆరాధించడం వల్ల, శనిని ఆరాధించడం వెంటనే దైవాన్ని ఆరాధించాలి. శివాలయం కానీ హనుమద్ ఆలయాన్ని కానీ దర్శించి వారిని ఆరాధించినా కూడా శని భగవానుడి యొక్క దోషము తొలగి శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు.